అందరికీ నమస్తే. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. అది బ్రేకింగ్ న్యూస్ అవునో కాదో మీరు చెప్పండి. ఒక పెద్ద చర్చ కాంగ్రెస్, బీజేపీ తర్వాత పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న ఒక పెద్ద చర్చ. అధిష్టానం ముందా, రేవంత్ ముందా? ఎవరు ముందు యాక్షన్లో దిగబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇద్దరిలో ఎవరు యాక్షన్లో దిగబోతున్నారు? ఒకటి, అధిష్టానం ఈయన మేలుకోకముందే, లేకపోతే ఈయన రెడీ కాకముందే పటాపట్ ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసి జాగ్రత్తలు పడడమా? లేదు అంటే అధిష్టానం కన్నా ముందే ఈయన ఒక 20-25 మంది ఎమ్మెల్యేలను పక్కకు జరిపేసి ఇక పక్కన ఈ పక్కన ఆ పక్క పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, పోయిన వాళ్ళు, ఇంకా రకరకాల ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్లో కూడా ఒక వర్గం ఎమ్మెల్యేలు జమ అవుతున్నారు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉంటాం, ఏ పార్టీ కంటే ఆ పార్టీ అనే వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళంతా ఒక టీం తయారు చేసి అవసరమైతే బీజేపీ సపోర్ట్తోనా, అవసరమైతే ఇంకెవరన్నా బీఆర్ఎస్ నుంచి వస్తే ఐఎంఎల్ఏ సపోర్ట్తోనా ప్రభుత్వాన్ని సపరేట్గా పెట్టాడమా? ఈ రెండింటిలో ఏది ముందు జరుగుతుందని చెప్పలేం. అది ముందు కాలం తెలుస్తుంది. అసలు దీనికంతా ముందు జరుగుతున్న చర్చ ఏంది, దేని బేస్ చేసి వార్త చేస్తున్నాము? ఈ వీడియో చూడండి, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. రేవంత్ రెడ్డిని దింపరంటే రేవంత్ రెడ్డిని రాణిస్తలేరు, రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేరు, రేవంత్ రెడ్డి కొంత డిటాచ్ అయ్యిండు కాంగ్రెస్ అధిష్టానంతోన, బీజేపీకి అటాచ్ అవుతున్నాడు, బీజేపీ అధిష్టానం చాలా దగ్గరగా తీసుకుంటుంది. ఇక్కడ స్టేట్లో ఉన్న బీజేపీ లీడర్లు కూడా రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డితో రాసుకు పూసుకొని తిరుగుతున్నారు. అసలు ఈయన బీజేపీ సీఎమా లేకపోతే కాంగ్రెస్ సీఎమా, ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉందా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా, ఇట్లాంటి చర్చలు చాలా సార్లు చర్చ జరిగినాయి. కొన్ని ప్రూఫ్లు కూడా బయటపడ్డాయి. మనం బండి సంజయ్ వాళ్ళ కేసులో చూసినాం కదా. బండి సంజయ్ వాళ్ళ కేసులో గవర్నమెంట్ ఎట్లా సహకరించిందో చూసినాం, రేవంత్ రెడ్డి ఎట్లా సహకరించిండో హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా. ఇంకా అది మనకు బయటికి కనిపించింది. కానీ కనిపించనివి చాలా జరుగుతాయి, కనిపించనివి చాలా ఉంటాయి. ఇవ్వాలి అనుకుంటా, ఇవాళ ఎక్కడో ఒక కామెంట్ చూసిన, బీజేపీ వాళ్ళ ట్విట్టర్ కిందనే పెట్టినారు. బీజేపీ నిన్న మీటింగ్ అయింది వరంగల్లో, వాళ్ళు పెట్టుకున్న లైవ్లోనే కింద కామెంట్స్ చూసిన, మీరు ఇంకా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నారు ఏంది, ఇట్లా చేస్తే మీ మీద నమ్మకం పోతుంది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎందుకు ప్రశ్నిస్తలేరని చాలా కామెంట్స్ వచ్చినాయి వాళ్ళకి. అది జనాల్లో ఉంది, వీళ్ళు అదే చేస్తున్నారు. కానీ ఇంకా ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ అసలు ఏంది, నేను కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు ఏం లేదు. ఇది క్లియర్గానే కనిపిస్తుంది, అంత కన్ఫ్యూజన్ ఏం లేదు. అధిష్టానం ముందా, రేవంత్ రెడ్డి ముందా? అంటే అధిష్టానం వాళ్ళు సైలెంట్గానే ఉంటారు, లేకపోతే ఇవతలు ప్రిపేర్ అయిపోతారు కదా. ఇవతలు ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది, అధిష్టానాన్ని దెబ్బ కొట్టే వ్యూహం స్టార్ట్ అవుతుంది, అవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కొట్టాలో అప్పుడు అనామతలు కొట్టేస్తారన్నమాట. అంటే అనామతలో ముఖ్యమంత్రిని దింపాలి రేవంత్ రెడ్డిని. అంతలోపు గ్రౌండ్ ప్రిపరేషన్ చేయాలి హైకమాండ్ మొత్తం, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను, లేకపోతే ఆల్రెడీ ఉన్నారు కదా మీనాక్షి నటరాజను, వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళంతా గ్రౌండ్ ప్రిపరేషన్ చేయాలి. కొంత అదేదో వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏంటంటే అధిష్టానం ఇవన్నీ చేసే లోపలనే ఆయన పని ఆయన చేసుకోవడం. ఆయన పని ఏంది, ఎమ్మెల్యేలను తీసుకుపోవాలి, బీజేపీతో అటాచ్ కావాలి, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆల్రెడీ 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అవసరమైతే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలను పట్టుకురావాలి, 60 మ్యాజిక్ ఫిగర్ పెట్టుకోవాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. దీనికి బీజేపీ సహకారం 100% ఉంటుంది. బీజేపీ ఇట్లాంటి పనులు చేస్తుంటుంది, చాలా రాష్ట్రాల్లో చేసింది బీజేపీ. లేకపోతే పరిణామాలు ఇట్లా కనబడవు. ఇంకా కొన్ని చెప్తా నేను, ఉమ్మడి మమ్నాడు జిల్లాలో ఏం జరిగిందో చెప్తా, అక్కడ జరుగుతున్న విషయాలు తెలిస్తే మిగతా జిల్లాలో ఎవరు ఏజెంట్లో మీకు అర్థమవుతుంది. మమ్నాడు జిల్లాలో యాక్చువల్గా మనం లోక్సభ ఎలక్షన్స్ నుంచి తీసుకోవాలి. లోక్సభ ఎలక్షన్స్లో మామ్నార్లో వంశీ ఓడిపోవడానికి అక్కడి నుంచి స్టార్ట్ అయింది మ్యాచ్. ఇది అక్కడి నుంచే స్టార్ట్ అయింది మొత్తం. ఇండివిజువల్గా లింకప్ అయి ఉన్నారు, హైకమాండ్తో లింకప్ అయి ఉన్నారు, రాష్ట్ర బీజేపీతో లింకప్ అయి ఉన్నారు. ఇక్కడ వంశీ చంద్రెడ్డి ఓడిపోవడానికే చేయాల్సిందని చేసినారు. ఎవరు చేసినారు? రేవంత్ రెడ్డి అండ్ టీం. వంశీ చంద్రెడ్డి ఓడిపోవాలి, ఆయన ఓడిపోతారంటే నెక్స్ట్ డీకేఆర్న గెలుస్తుంది, సింపుల్ కదా. గెలిచిరు కూడా డీకేఆర్న. గెలిచిన తర్వాత ఏమైంది, ఇప్పుడు మామ్నార్ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే వీళ్ళందరూ డీకే అండర్లో చేరిపోయారంట, ఆల్రెడీ చేరిపోయారంట. నేను ఒక ఎమ్మెల్యేతో మాట్లాడిన, ఈ ముగ్గురులో ఒక ఎమ్మెల్యేతో, ఆయన ఖండించలేదు కూడా. మీరు బీజేపీలో ఏడతారని చెప్పి లోకల్లో జనం చెప్తున్నారంటే ఆయన తప్పు కూడా పడలేను నన్ను. కనీసం ఎవరు చెప్పిరని కూడా నేను ఎంక్వైరీ చేయలేదు, కనీసం నవ్వలే, ఇదేదో సిల్లిగా తీసి పడేద్దామని. ఆయన దాని కొనసాగింపుగా చర్చ చేసిండు, దాని కొనసాగింపుగా. అంటే వాళ్ళు ఆ లైన్లో ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, ఆయన కూడా కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మామ్నార్లో.
చార్మినార్ ఎమ్మెల్యేనో లేకపోతే దేవరగద్ర ఎమ్మెల్యేనో ఇంకో ఎమ్మెల్యేనో ఇంకా ఉన్నారు కదా ఇప్పుడు అచ్చంపేట ఎమ్మెల్యేనో. అంటే వీళ్ళందరూ రేవంత్ రెడ్డి లైన్లోకి వస్తున్నారు. కాంగ్రెస్ లైన్ నుంచి రేవంత్ రెడ్డి లైన్లోకి వస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ లైన్లోకి పోతున్నారు. వాళ్ళేం బీజేపీలో ఏరరు. వాళ్ళందరూ రేవంత్ రెడ్డి ఏ పార్టీ అయితే పెడతారో, ఎప్పుడైతే పార్టీ చీలగొడతాడో అప్పుడు వాళ్ళందరూ వచ్చి చేరే అవకాశం ఉంది. ఇదంతా జరుగుతున్న చర్చనే సుమా. ఇదంతా రోజు పొద్దుగా లేచి అరుగుల మీద కూర్చొని పేపర్లు చదివే పెద్ద మనుషులు, చాలామంది పొలిటికల్ అబ్జర్వర్స్ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. నేను ఉత్తగా వార్త చెప్పాను. నాకు ఫీడ్బ్యాక్ ద్వారా నాకు వచ్చే సమాచారం నాకు వచ్చినాకనే వార్త చెప్తాను. నేను గాలి వార్తలు కాకుండా కొంత బేస్డ్ వార్త అనమాట. అందుకే హైకమాండ్ ముందా రేవంత్ రెడ్డి ముందా? రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేస్తలేదు హైకమాండ్. రేవంత్ రెడ్డికి టైం ఇస్తే తక్కువడేం కాదు రేవంత్ రెడ్డి. అసలు ఇదంతా ఆయన సామ్రాజ్యం ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి సామ్రాజ్యం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసుకుంటున్నాడు. దానికి బీజేపీ సహకారం మెండుగా ఉంది, చాలా ఉంది. లేకపోతే నేను ఒక మామనార్ విషయం మాత్రమే చెప్పిన. ఇంకా ఎక్కడెక్కడ ఏ ఏజెంట్లు రేవంత్ రెడ్డి ఏజెంట్లుగా, వాళ్ళు బీజేపీలో ఉన్న వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ మెల్లగా కాంగ్రెస్ నుంచి డిటాచ్ చేసి రేవంత్ రెడ్డి వర్గానికి అటాచ్ చేస్తున్నారో మీకే అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చాలామందికి అయి ఉంటుంది. బీజేపీలో చాలామంది ఎంపీలు ఉన్నారు, రేవంత్ రెడ్డికి సహకరించే ఎంపీలు. చేవెళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు. అంటే బీజేపీ కానీ నాన్ బీజేపీలు వీళ్ళందరూ బీజేపీ ఏదో రక్త సింధూరం బొట్టు పెట్టుకొని పోయిన వాళ్ళే వీళ్ళందరూ. అంతే తప్ప వీళ్ళేమి పుట్టుక నుంచి ఆర్ఎస్ఎస్ కాదు, లేకపోతే ఏబీపీ కాదు, ఏమీ కాదు. జస్ట్ అంతకుముందు మామూలు హిందువులు, పెద్ద బొట్టు పెట్టుకొని బీజేపీలో చేరంగానే పొలిటికల్ హిందువులు, గంతే తేడా. ఇప్పుడు కిషన్ రెడ్డి ఫస్ట్ నుంచి వాళ్ళే కానీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు, రఘునందన్ రావు ఉన్నాడు. తర్వాత ఇంకా అట్లాంటి వాళ్ళు ఎంపీలు ఇంకా చాలామంది దొరుకుతారు. ఒకరిద్దరు ఎందుకు, 8 మందిలో బండి సంజయ్ బీజేపీలో ఉంటాడు, బట్ సహకారం అందిస్తాడు. ఇంకా ఇట్లా చాలామంది ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళందరూ నేను బీజేపీ ఎంపీల గురించి మాట్లాడుతున్నాను. కానీ కాంగ్రెస్లో ఉన్న చాలామంది కూడా రేవంత్ రెడ్డి సర్కిల్కి పోతున్నారు. మెల్లగా రేవంత్ రెడ్డి సర్కిల్కు మారుస్తున్నారు. ఎవరు మారుస్తున్నారు? కొంత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చాలా ఈ ట్రూప్లో ఉన్నాడు, రేవంత్ రెడ్డి ట్రూప్లో ఉన్నట్టుగానే కనిపిస్తున్నది. మధ్యలో కొంత చెడిపోయాడు. మధ్యలో అంటే ఆయనకు అర్థమైంది, ఆయన ఎప్పుడైతే రేవంత్ రెడ్డితో డిఫర్ అవుతాడో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈడీ దాడులు జరుగుతాయి. అప్పుడు జరిగినాయి కదా హర్యానా ఎలక్షన్స్ ముందల, వాళ్ళ ఇంటి ముందర దాడులు జరిగినాయి. తర్వాత ఆయన బీజేపీకి అటాచ్ అయిపోయాడు. బీజేపీకి అటాచ్ అయ్యిందంటే ఎవరైతే బీజేపీకి దగ్గర మనుషులు ఉన్నారో పోయి కలిసిండు కదా, అదాన్ని కలిసిండు, సెటిల్మెంట్ చేసుకున్నాడు. అంతకన్నా ముందు రేవంత్ రెడ్డిని సెటిల్మెంట్ చేసుకున్నాడు. అయిపోయిన తర్వాత అది లేకుండా పోయింది. అసలు ప్రెస్ మీడియా లేదు. ఇప్పటి వరకు భారతదేశంలో ఈడీ రైట్స్ జరిగి ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వని కేసు ఏదైనా ఉందంటే ఓన్లీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద జరిగిన ఈడీ రైట్స్ మాత్రమే. ఇక ఎక్కడ వేరే దగ్గర గుండు సూది దొరికినా సరే ఈడీ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇస్తారు, మేము పలానా దగ్గర ఇన్ని గంటలు సోదాలు చేసినాం, ఇంత సెర్చ్ చేసినాం, మాకు గుండు సూది దొరికింది అని. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలో గుండు సూది దొరకలేదా? ఏంటంటే అదంతా పొలిటికల్ మేనేజ్మెంట్. ఇవన్నీ ఇక తర్వాత ఆయన లొంగిపోయాడు మీన్స్ ఆయన కూడా ఈ ట్రూప్లోకి వచ్చేసిండు. ఈ ట్రూప్లో ఉండి ఆయన కూడా వేసిండు. రేపు ఆయన కూడా సహకారం ఉంటుంది దీనిలో. అందుకే అంటున్నా, దీనిలో అధిష్టానం ఉందా రేవంత్ రెడ్డి ఉందా? ఎవరిని టామ్ అండ్ జెర్రీ స్టోరీ నడుస్తుంది. వాళ్ళు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారంటే సైలెంట్గా ఏం లేరు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎవరెవరిని మాట్లాడాలనో, ఎవరెవరితో మాట్లాడాలనో, ఏమేం చేయాలనో ఏదో ఒక అర్ధరాత్రి పట్టుకుని కొడదామని చూస్తున్నారు. కానీ కొట్టే వరకు రేవంత్ రెడ్డి ఉంటాడా? ఈయననే ముందు హైకమాండ్కు జలకిస్తాడా? ఇది తేలాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు ఎప్పుడు ఇట్లే ఉంటాయి, డైనమిక్సే ఉంటాయి. ఇవేమి హైపోతికల్ ఇష్యూస్ కాదు నేను చెప్పేటివి. అంటే ఊహాగాన ఇష్యూస్ కాదు. హైపోతికల్ ఇష్యూస్ అంటే అట్లా కూడా జరుగుతుందా అని హైపోతికల్ ఇష్యూస్ కాదు. రాజకీయాలలో హైపోతికల్ ఇష్యూసే జరుగుతాయి. జనరల్గా చూసేది, జనరల్గా కనిపించేది జరగదు. ఇన్ని సంవత్సరాల పాలిటిక్స్ చూస్తున్నా మంచిగా చెప్తున్నాను నేను. చాలా హైపోతికల్ జరుగుతాయి. మనకు 2023లో 2018లో కేసీఆర్ సడన్గా వచ్చేసి ముందర సెలక్షన్ పోయిన చూసినావా? ఎవడు ఊహించలేదు అప్పటిదాకా. ఆడ ఏదో చర్చలు జరిగినాయి, అట్లా పోతాడు అనుకున్నారు, పడకుండా పోయిండు. అట్లే ఉంటాయి చర్చలు. కాబట్టి ఇది అధిష్టానం ఉందా రేవంత్ రెడ్డి ముందా? బట్ చాలామంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ట్రూప్లోకి మారుస్తున్నారు. ఏదో మత మార్పిడిలాగా మారుస్తున్నారు. కొంత మామనాడు జిల్లాలో చాలామంది రేవంత్ రెడ్డి ట్రూప్లోకి వెళ్ళిపోయినారు. మామనాడు జిల్లాలో ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళని కలిసి మీటింగ్ అయిందట ఈ మధ్యకాలంలో. హైదరాబాద్ దగ్గరగా ఉండే ఒక ఎమ్మెల్యే చర్చలు చేసి మేమందరం మన దారిలోనే ఉన్నాం, ముందు రాజకీయాలు కలిసి చేయబోతున్నాం అన్న విధంగా మాట్లాడుకున్నారంట. ఇవన్నీ ఆ నియోజకవర్గంలో బాగా చర్చ కూడా జరుగుతుంది. బట్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.